నమస్తే అండి. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. ఈరోజు మీకు చిన్నపిల్లల ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే అండి, నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. ఈరోజు ఈ వీడియో తీసిన చిన్నపిల్లల కోసం అండి. చిన్నపిల్లలు అంటే పుట్టిన బిడ్డకి 30 రోజుల నుండి 12 సంవత్సరాల లోపల వయసున్న పిల్లలకు ఈ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదే ప్లాన్ సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే, ఇది జీవన్ తరుణ్ ప్లాన్ అండి. ఇది నాన్ లింక్డ్ ప్లాను అండ్ ఇండివిజువల్ ప్లాన్ అండి. ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ప్లాన్ అండి. ఇది స్పెషల్ ఫర్ పిల్లల ఎడ్యుకేషన్కి, అదేవిధంగా వాళ్ళ మ్యారేజ్కి, వీటికి వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్కి ఇది యూజ్ఫుల్ అవుతుందండి ప్లాన్ అనేది. దీని ప్రీమియం పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే ఇయర్లీ కట్టుకోవచ్చు, 6 నెలలకి కట్టుకోవచ్చు, లేదా 3 నెలలకి కట్టుకోవచ్చు, లేదా ప్రతి నెల కట్టుకోవచ్చు అండి. అదేవిధంగా దీని టర్మ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవాలంటే 25 సంవత్సరాలు అనేది దాటుండాలండి. చైల్డ్కి అయితే 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది మెచ్యూరిటీ అమౌంట్ అనేది తీసుకోవడం పాసిబుల్ అవుతుందండి. అంటే ఇప్పుడు 0 ఇయర్ ఉన్నటువంటి చైల్డ్ యొక్క 0 ఏజ్ అంటే 30 రోజుల తర్వాత వచ్చినటువంటి పిల్లలు తీసుకున్నట్లయితే మనము ఇక్కడ 0 ఇయర్ వస్తుందండి. మినిమం ఎంట్రీ ఏజ్ 0 నుంచి మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 12 సంవత్సరాలు అండి. దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 2 lakhs అండి. అదే మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి నో లిమిట్ అండి దీనికి. అది ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. పాలసీ బెనిఫిట్లు చూసుకున్నట్లయితే ఆన్ డెత్ బెనిఫిట్స్ అండి. దీంట్లో కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది 8 సంవత్సరాల లోపల చనిపోతే మనం కట్టిన అమౌంట్ రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదే 8 సంవత్సరాల తర్వాత చనిపోతే బిఎస్సీ అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎస్ఏ ప్లస్ బోనస్ కలిపి ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ తర్వాత. అది సర్వైవల్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో 4 ways ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్లో వచ్చి 100% మెచ్యూరిటీ డేట్న ఫుల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎస్ఏ అమౌంట్ ప్లస్ బోనస్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 75% అమౌంట్ అనేది 75% మెచ్యూరిటీ అమౌంట్ని తర్వాత ఈ సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే లాస్ట్ 5 years. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 50% ఆఫ్ ది మెచ్యూరిటీ అమౌంట్ని లాస్ట్ 5 years ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 25% ఆఫ్ ది మెచ్యూరిటీ అమౌంట్ని లాస్ట్ 5 years ఇవ్వడం జరుగుతుందండి. సరెండర్ వాల్యూ చూసుకున్నట్లయితే ఈ పాలసీ తీసుకున్న వయసు నుంచి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, 2 సంవత్సరాలు పూర్తిగా మనం పేమెంట్ చేసిన తర్వాత ఈ ప్లాన్ మనం సరెండర్ పెట్టుకునే అవకాశం ఉందండి. సరెండర్ అనేది మనం 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా దీన్ని సరెండర్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా లోన్ చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు పూర్తిగా ప్రీమియం పే చేసిన తర్వాత దీంట్లో లోన్ అనేది తీసుకునే దానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు చూసుకున్నట్లయితే దీంట్లో ప్రీమియం ఉంది. ఈటీసీ కింద మనం కట్టే ప్రీమియానికి ట్యాక్స్ అనేది రిబేట్ అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా వచ్చే మెచ్యూరిటీ అమౌంట్లో ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదండి, ఫ్రీ అనేది. ట్యాక్స్ లేకుండా మనకు వచ్చిన టోటల్ మెచ్యూరిటీ మనం తీసుకోవచ్చు అండి. ఇది 10D కింద. దీని ప్లాన్ సంబంధించిన ఈ ప్లాన్ అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చైల్డ్ ఏజ్ 0 తీసుకున్నానండి. 0 years తీసుకున్న చైల్డ్కి వాళ్ళ యొక్క ఏజ్ అనేది మెచ్యూరిటీకి 25 years వస్తుందండి. అంటే అప్పుడు మాకు కట్టే ప్రీమియం 20 years కడతామండి. 20 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాము. 25వ సంవత్సరం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకుంటామండి 0 years ఏజ్ ఉన్నటువంటి చైల్డ్కి. లైక్ సమ్ స్టూడెంట్స్ మినిమం ఇక్కడ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది విధంగా మ్యాక్సిమం సమస్యలు వచ్చి అన్లిమిటెడ్ అండి. ఇది మన యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని మనం తీసుకోవడం జరుగుతుంది ఈ ప్లాన్లో. అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ 1లో తీసుకున్నప్పుడు మనకి నో సర్వైవల్ అండి. ఇక్కడ 100% ఎస్ఏ అమౌంట్ మనకి మెచ్యూరిటీ డేట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పీడబ్ల్యూసీ రైడర్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళ యొక్క మైనర్ దిగేటప్పుడు 18 సంవత్సరాల లోపల ఈ పీడబ్ల్యూ రైడర్ ఇచ్చినటువంటి ప్రపోజర్గా దాన్ని ఎక్స్పైర్ అయితే ఆ మిగిలిన టైము ప్రీమియం ఇవ్వడం జరుగుతుందండి. ప్రీమియం ముందు కట్టాల్సిన అవసరం ఉండదండి. అంటే ఈ పీడబ్ల్యూసీ రైడర్ ఉండడం వల్ల తర్వాత 10 సంవత్సరాలు దాటిన తర్వాత మిగిలిన పీపీటీ టైం మనం పే చేసుకోవాల్సి ఉంటుందండి. దీంట్లో మిగిలిన 2 years మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఏదైనా ప్రపోజర్ కానీ డెత్ అయినప్పుడు. ఆ తర్వాత 25వ
25th మనకి మెచ్యూరిటీ అమౌంట్ కూడా మనకి జరుగుతుంది ఈ ప్లాన్లో. ప్రీమియం అమౌంట్ చూసుకున్నట్లయితే ప్రీమియం ఫస్ట్ ఇయర్లీ వచ్చి 9,637 రూపాయలు అండి. 6 నెలలకు వచ్చి 4,870 రూపాయలు. 3 నెలలకు చూసుకున్నట్లయితే 2,661 రూపాయి. అదేవిధంగా మంత్లీ వచ్చి మనకి 820 రూపాయలు పడుతుంది. అప్రాక్సిమేట్లీ మనం పెయిడ్ ప్రీమియం అమౌంట్ వచ్చి 1,92,740 రూపాయలు పే చేస్తామండి. ఈ 20 సంవత్సరాల్లో మనం పే చేసే అమౌంట్ టోటల్ వచ్చి 1,92,740 రూపాయలు అండి. అదేవిధంగా మనకి మెచ్యూరిటీ అమౌంట్ టోటల్గా 25th మనకు వచ్చేది 5,15,000 రూపాయలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ. అంటే దీన్ని సరిగ్గా తీసేసుకోవచ్చు, లేదు తర్వాత మేము నెక్స్ట్ 5 yearsలో తీసుకున్నామంటే దాని విధంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ. అంటే 25th 69,332 వస్తుంది. 26th 69,338 రూపాయలు. అదే 26 సంవత్సరాలకి 69,338. అదే 27 సంవత్సరం 69,338 రూపాయలు. 28వ సంవత్సరం 69,338 రూపాయలు. 29వ సంవత్సరం 69,338 రూపాయలు. ఈ విధంగా నెక్స్ట్ మనకి నెక్స్ట్ 5 years తీసుకునేదానికి అవకాశం ఉంటుందండి. అంటే మెచ్యూరిటీ 25వ సంవత్సరంలో మనకు తీసుకోకుండా ఉంటే ఈ విధంగా నెక్స్ట్ 5 years మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. లేదంటే మీరు ముందుగానే 10 తీసేసుకోవచ్చండి. ఇక్కడ 25th టోటల్ అమౌంట్ 5,15,000 తీసుకుంటే ఆ ప్లాన్ మనకి క్లోజ్ అయిపోతుందండి. ఇదండి ప్లాన్ యొక్క వివరాలు. ఇంకా మీకు ఈ ప్లాన్ సంబంధించిన ఇంకా పూర్తిగా వివరాలు కావాల్సిన మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా నంబర్కు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క లైక్కే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందండి నెక్స్ట్ వీడియో చేయడానికి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు అవైలబిలిటీకి వస్తూ ఉంటాయండి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మా ప్లాన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మా యూట్యూబ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.